తెలుగుదేశం అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో టీడీపీ నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. విశ్రాంతి కోసం ఈ నెల 19వ తేదీన విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు 10 రోజులకు పైగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తిరిగి రావడంతో ఆయనను కలిసేందుకు నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. గత 2 నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల వేడిని తారాస్థాయికి తీసుకువెళ్లారు. క్షణం తీరిక లేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ ముగియటంతో కాస్త కుదుటపడ్డారు. అభ్యర్థుల భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియటంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌంటింగ్ వరకు సమయం ఉండటంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని అందులో ఎలాంటి అనుమానం లేదు అని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వమని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని అందులో ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు ఇది తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుపోతున్నాయి అనేది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగరించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. ఆ దృష్టిలో పెట్టుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో ఆ పార్టీ రూపొందించిన పుస్తకాన్ని నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, అశోక్ బాబు తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారణ హోమం సృష్టించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినందుకే ఆయన పారిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నేతలు తెలిపారు. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్ల ఏదో నీ అడ్డా అంటున్నావు కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతిలో గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది
వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. తెలుగుదేశం పార్టీకి 18 ఓట్లు అయితే 7 ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి. అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత. అంటే 4 ఓట్లలో 1 ఓటు పిన్నెలకి, 3 ఓట్లు బ్రహ్మారెడ్డికి. దీన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలకొట్టి అవాలేదో అరాచకం సృష్టించి నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు ఆపేయాలి అనే ఒక ప్రక్రియలో భాగంగానే ఆ రోజు ఎన్నికల రోజు అక్కడ పనిచేయడం. మా మీద జరిగిన దాడిలో పోలీసు వాళ్ళు సక్రమంగా యాక్ట్ చేయలేదనే ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ కోసం మేము హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసుకున్నాం. దాని మీద ఎండాకాలం సెలవుల తర్వాత విచారణ జరిగింది మళ్ళీ రెండోసారి. మొన్న అతను ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో కూడా ఆ కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 307 కేసులు ఉంటే, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉంటే వాటిలో కూడా బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ బెయిల్ తెచ్చుకోవడానికి హింస జరిగి కేసులు కట్టే నాటికి మధ్య 10 రోజుల పైన గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి, అతను అరెస్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయాల. ఇతను చేసిన ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాల అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరిగినాయి. 8 హత్యలు. ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డలు దెబ్బతిన్నా కూడా పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది. కారంపూడిలో టీడీపీ కార్యాలయం కావచ్చు, మాచర్లో టీడీపీ కార్యాలయాలు తగలబెట్టడం కావచ్చు. అదేవిధంగా వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి భూముల కుంభకోణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ సరస్వతి భూముల కుంభకోణంలో ఆనాటి రైతుల మీద దాడి చేసి ఆ భూములను కాపాడారు. విజయవాడ మొగల్రాజ్పురం ప్రాంతంలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి 2 మృతి చెందారు. మొగల్రాజ్పురం పటమటవారి వీధిలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల్లో 26 మంది కలుషిత నీటి బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అలాగే పైప్ లైన్లో వస్తున్న తాగునీటిని పరీక్షిస్తున్నారు. ప్రజల అనారోగ్యానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నగరంలో ప్రజలకు సురక్షిత నీరు కరువైంది. కలుషిత నీరు ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. తుప్పపట్టిన తాగునీటి పైపులు ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. విజయవాడ మొగల్రాజ్పురంలో కలుషిత జలాలకు 2 రోజుల వ్యవధిలోనే 2 బలయ్యారు. మరో 26 మంది వాంతులు, విరోచనాలతో ఆసుపత్రుల్లో చేరారు. అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలోని అనేక ప్రాంతాలకు కొద్ది నెలలుగా రంగుమారిన నీరు సరఫరా అవుతున్నా అధికారులకు పట్టడం లేదు. మొగల్రాజ్పురం పటమటవారి వీధిలో పైపుల్లో వస్తున్న నీరు రంగుమారి దుర్వాసన వస్తోందంటూ ప్రజలు ఫిర్యాదు చేసినా నివారణ చర్యలు తీసుకోలేదు. తుప్పుపట్టిన పైపు లైన్లు మార్చేందుకు ప్రయత్నించలేదు. విజయవాడ అధికారులు నిర్లక్ష్యాన్ని కొనసాగించారు. తుప్పుపట్టిన పాడైన తాగునీటి పైపు లైన్ల మార్పు విషయంలో దృష్టి పెట్టలేదు. లూజ్గానే వస్తుంది, వాటర్ మామూలుగానే వస్తుంది. కన్ఫర్మ్ వాటర్ వల్ల. పొద్దున్న నుంచి మోషన్స్ మళ్ళీ ఏం కూడా తినలేదు. పోరా నైట్ అన్నం మాత్రం తింటే వాటర్ తాగుతుంది. దానివల్లనే మా డౌట్. సున్నం పట్టింది. వాటర్ ఇంతకుముందు బాగానే ఉంది, మరి తేడా వచ్చింది మొత్తానికి. తెలియదు ఎప్పటి నుంచి తెలియదండి, పొద్దుటి నుంచి కొంచెం బాగాలేదు. మొగల్రాజ్పురంలో గత వారం రోజులుగా మంచినీటి కాలుష్యం వలన అతిసార సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వల్లూరి దుర్గారావు అనే వ్యక్తి మరణించారు. వారం రోజుల నుండి ఇటువంటి వాంతులు, విరోచనాల సమస్యతో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ 50 మందికి పైగా ఈ అతిసార వ్యాధితో ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వారికి, ప్రభుత్వానికి వారం రోజుల తర్వాత కానీ ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్య ఉందని కనీసం గుర్తించకపోవటం చాలా బాధాకరం. మొగల్రాజుపురంలో డయేరియా అతిసార వలన 5 మరణించినట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ మరణాలు డయేరియా వల్లనే జరిగినాయా లేదా నిర్ధారించాల్సిన బాధ్యత అటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ఒకవైపున దుర్గారావు, ఇంకొక వైపున ఇందిరా, ఇంకొక మరో 2 కళ్యాణం, ఇంకో 2 చనిపోయినట్టుగా వచ్చినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు ఇవి డయేరియానా కాదా అనేటువంటిది నిర్ధారణ చేయాలి. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఇవాళకి 50 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందారు. సుమారుగా 100 మందికి పైగా వాంతులు, విరోచనాలతో వారం రోజుల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు సుమారుగా మొగల్రాజుపురంలోని కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు, క్రీస్తురాజపురం వరకు కూడా ఈ సమస్య విస్తరించి ఉంది. 1500 కుటుంబాలు ఈ నీటి కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ మరణాలకి నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాగా అధికారులు మాత్రం డయేరియా కేసు ఒకటేనని, కుటుంబ సభ్యులలో కానీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ డయేరియా కేసులు లేవని తెలిపారు. అయినప్పటికీ ముందుగా మంచినీటి శాంపిల్ పరీక్షించగా ఎటువంటి కలుషితం లేదని వచ్చినప్పటికీ మరికొన్ని టెస్టుల కొరకు మంచినీటి శాంపిల్స్ను గుంటూరు ల్యాబ్కు పంపించామని తెలిపారు. ప్రజల అవగాహన కొరకు కాచిన నీటిని తాగాలని అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముందస్తు నివారణ కొరకు ఇంటింటి సర్వే నిర్వహించి త్రాగునీటి విషయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, అందుకు అవసరమైతే సిబ్బందిని పెంచి సర్వేని పక్కాగా నిర్వహించమని అధికారులకు ఆదేశాలిచ్చారు. తర్వాత ఉదయం మళ్ళీ మనకి బిఎంసీ కమిషనర్ గారు, అట్లానే మన స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఆదేశాల మేరకు మన కమిషనర్ గారు, అట్లానే మనకి జడ్ఎంఓ గారు, తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు, అట్లానే ఎపిడమిక్ టీమ్ ఫ్రమ్ ద స్టేట్, అలానే ఆర్ఆర్టీ టీమ్ ఫ్రమ్ ఎస్పీఎం, తర్వాత మా టీము, ఎపిడమిక్ టీము అందరూ కూడా ఇక్కడికి వచ్చి సో హౌస్ టు హౌస్ కూడా సర్వే చేయడం జరిగిందండి. సో కమిషనర్ గారు కూడా ఇళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఇల్లు కొంచెం వాటర్ అనేది కరెక్ట్గా రావట్లేదు, అందులో వచ్చిన వాటర్లో మనకి ఇలా నల్లగా రావడం, ఇలా మడ్డిగా రావడం అనేది ఒకటి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వెంటనే ఆదేశాలు ఇచ్చి ఆ వాటర్ శాంపుల్స్ని వెంటనే టెస్ట్ చేసే విధంగా గుంటూరు నుంచి ఒక మొబైల్ వెహికల్ ఇక్కడ తెప్పించడం జరిగింది. సో అక్కడ ఇప్పుడు టెస్టులన్నీ కూడా జరుగుతున్నాయి. అలానే ఎవరికైతే మోషన్ అయిందో ఆల్రెడీ ఎక్కువైనాయో వాళ్ళ దగ్గర కూడా స్టూల్ ఎగ్జామినేషన్ కూడా తీసి, అంటే మోషన్ మలం కూడా తీసి అది కూడా పరీక్షకి ఇప్పుడు పంపిస్తున్నాము. కొన్ని దగ్గర ఆల్రెడీ వెళ్ళింది. అలానే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిన అడ్మిట్ అయిన వాళ్ళని కూడా మేము వెళ్ళి వాళ్ళని చూడటం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. అట్లనే జీజీహెచ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా చూడటం జరిగిందండి. సో జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడి అక్కడ ఒక 30 బెడ్స్ స్పెషల్ వార్డ్ అనేది సో స్పెషలిస్ట్ పర్యవేక్షణలో అక్కడ మేము అరేంజ్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఉన్న వాళ్ళిద్దరు కూడా స్టేబుల్గానే ఉన్నారు. తర్వాత అంటే ఇప్పుడు ఏ కారణాల వల్ల ఇదే అనేదని మనం చెప్పడానికి ఇప్పుడే అది వన్స్ మనకి రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తే కానీ మనం చెప్పలేము. కానీ కమిషనర్ గారు వెంటనే కూడా, మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ గారు వెంటనే కూడా ఇక్కడ ఆదేశాలన్నీ కూడా ఇస్తూ కూడా వాటర్కి ఇక్కడ అందరికీ కూడా ఎవరిని తీసుకోవద్దని చెప్పడం కూడా జరిగింది. ట్యాంకులు కూడా అరేంజ్ చేస్తున్నారు. అలానే మనం కొండపైన ఇల్లు కాబట్టి వాళ్ళందరికీ కూడా విషయం మనం చెప్పించే విధంగా ఒక మైక్ ఒకటి పెట్టించి మన జనాలే వెళ్ళి కొండలపైకి వెళ్ళి ఆ వీధిలో కూడా వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. అట్లనే కలెక్టర్ గారు కూడా మాకుతో మాట్లాడి తర్వాత మాకు ఎటువంటి లేకుండా మొత్తం కూడా మా అందరికి కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, కమిషనర్ గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. లక్షణాలు ఏం లేదు సార్. మేము 3 డేస్ నుంచి క్యాంప్ పెట్టాము సార్. క్యాంప్ పెట్టిన తర్వాత ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్తున్నాం. పొద్దున్న సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్తున్నాం అండి. కొద్దిగా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ వచ్చాయని ఇమీడియట్గా తీసుకొచ్చేసి వాళ్ళని మేము ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాము. సో మేము వచ్చిన దగ్గర అయితే ఏం కాంప్లికేషన్ రాలేదండి. డైరియా లక్షణాలు అంటే మోషన్స్ వస్తున్నాయండి. 4 మోషన్స్ 5 మోషన్స్ అలా అవుతున్నాయి.
కొద్దిగా 4-5 మోషన్స్ అవుతున్నాయి అన్నాం కానీ ఇమ్మీడియట్గా 24 అవర్స్ మేము ఇక్కడ డాక్టర్స్ ఉండటం వల్ల ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు మేము ట్యాబ్లెట్ డీహైడ్రేషన్ లేకపోతే ట్యాబ్లెట్ ఫామ్ ఇస్తున్నాము. డీహైడ్రేషన్ ఉందనిపిస్తే సెలైన్ ఎక్కిచ్చేస్తున్నాము. ఇంకొద్దిగా సీరియస్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బెడ్స్ కూడా డిఎంఎండి చూడండి మాట్లాడి రెడీ చేశారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. సో మాకు తెలిసినంత వరకు డైరియా వచ్చిన తర్వాత మేము డీల్ చేస్తున్నాము. దాని మీద ల్యాబ్ కూడా రిపోర్ట్స్ పంపించారు. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ అనమాట. ఆ రిపోర్ట్ వస్తే కానీ మనం ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేము సార్. సో ఈ ఏరియా మొత్తం పొద్దున సాయంత్రం రాత్రి 3 పూట్ల మా వాళ్ళు కంటిన్యూస్గా సర్వే చేస్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. కొద్దిగా మోషన్స్ ఉన్నాయనిపించినది ఇమీడియట్గా మేము అందరూ అవైలబుల్గా ఉన్నాం. కొద్దిగా వీక్నెస్ అనిపించిన డీహైడ్రేషన్ అంటే కొద్దిగా నాలిక తడార్పడ అలా అనిపిస్తే 2 మోషన్స్ దాటితే మాత్రం మేము ఇమీడియట్గా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఈరోజు గత 3-4 రోజుల నుంచి మన 7వ డివిజన్ మొగల్రాజ్పురం 7-6 డివిజన్ మొగల్రాజ్పురంలో కలిపి ఉన్న గుమ్మడి తోట కొన్ని ఏరియాలు డయేరియాతో చాలామంది ప్రజలు బాధపడటం జరిగింది. దీనికి కారణాలు అందరూ కమిషనర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరు సిబ్బంది ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ జరుగుతుంది. మెడికల్ క్యాంప్ కూడా మనకి అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తం చేయడం కూడా జరిగింది. వాటర్ ప్రాబ్లం అని చాలామంది క్రియేట్ చేయడం కూడా జరిగింది. వాటర్ ప్రాబ్లం దాన్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ అనేది స్టేట్ లెవెల్ రీసెర్చ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి టెస్టింగ్ అనేది మన దగ్గర నుంచి తీసుకెళ్ళటం నిన్న జరిగింది. 48 అవర్స్లో మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది. మీన్వైల్ మనకి మినిమంగా చేసిన టెస్టింగ్ రిపోర్ట్స్లో కూడా పాజిటివ్ వాటర్ వల్ల కాదు అని చెప్పి మనకి డైరెక్ట్గా మనకి పాజిటివ్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఇదివరకు బోర్ వాటర్ అనేది రావడం జరిగేది. ఇప్పుడు మొగల్రాజ్పురం అంతా కృష్ణా వాటర్ కూడా మన కమిషనర్ గారు అవినాష్ గారు మాట్లాడటం జరిగింది. కృష్ణా వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తం జరిగింది. డయేరియా అనేది క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. డాక్టర్స్ అందరూ ఫెసిలిటీ ఒక 6-7 డాక్టర్స్ అనేది మనకి డిఎంహెచ్ఓ గారు మరి కలెక్టర్ గారు మాట్లాడి మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని, ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి పునరాలోచన చేయాలని వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది. తుళ్లూరు సబ్ డివిజన్ పరిధిలో 25 సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించినట్లు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. 25 గ్రామాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జూన్ 3వ తేదీ సాయంత్రం నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ దారి మళ్లింపు చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ రోజు గెలిచిన వారు ఎటువంటి సంబరాలకు అనుమతి లేదన్నారు. అలాగే గెలుపు ఓటమి సహజమని, ఆనందంలో కానీ బాధలో కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆల్రెడీ ప్రభుత్వం చాలా క్లియర్గా ఎటువంటి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చొద్దని, మరి విజయ ర్యాలీలు చేయకూడదని మీరందరూ కూడా టీవీల్లో ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. డీజీపీ లెవెల్ ఆఫీసర్స్ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఎటువంటి విజయ ర్యాలీలు లేవని, మరి బాణాసంచా కాల్చొద్దని, మరి అలాగే ప్రైవేటు బంకుల్లో ఈ యొక్క పెట్రోల్ బంకుల్లో లూజ్ సేల్స్ చేయొద్దని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీ ద్వారా వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తూ మరి శాంతియుత వాతావరణాన్ని కలిగిస్తారని, ఆల్రెడీ 144 సెక్షన్ ప్లస్ సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని గౌరవించుకుంటూ మరి ప్రజలు ఒకళ్ళనొకళ్ళు సహకారం చేసుకుంటూ వాళ్ళు ఎటువంటి అశాంతియుత వాతావరణం లేకుండా ఉంటారని చెప్పి నేను కోరుకు. యాక్చువల్గా అయితే మనకి సమస్యాత్మక గ్రామాలు దగ్గర ఒక 25 సమస్యాత్మక గ్రామాలని ఇక్కడ గుర్తించడం జరిగింది. ఆ 25 గ్రామాలకు సంబంధించినటువంటి బందోబస్తు ప్లాన్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని కూడా మేము ఆధారంగా చేసుకొని కొన్ని ప్రదేశాలు, కొన్ని వల్నరబుల్ పాయింట్స్ కింద మనం వాటిని చేసుకొని వాటన్నింటినీ కూడా ఎటువంటి దాడులు కానీ లేకపోతే అటువంటి జరగకుండా ఉండే విధంగా మేము మా యొక్క సెక్యూరిటీ ప్లాన్స్ మేము రెడీ చేసుకున్నాం. జూన్ 15-16 తేదీల్లో బెంగళూరులో దక్షిణ భారత ఉత్సవ్ 2024 అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక, ఛాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. పెట్టుబడి అవకాశాలు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కర్ణాటక ప్రభుత్వ పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత్ ఉత్సవ్ను జూన్ 15-16 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారి పోస్టర్ను లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టూరిజం పరిశ్రమలో వాటాదారులను నిమగ్నం చేయడానికి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దక్షిణ భారత్ ఉత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రంలో సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు సుమారు 200 మంది విదేశీ ప్రముఖులు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. Investors from the small and medium sector to kindly invest in this tourism sector. Tourism sector is one of the most biggest sunrise industry in India. This tourism, none other than the Honorable Prime Minister himself is telling in this last 1 year the importance of development of tourism across the country. Now we have started in South India. The first program will be held in Bangalore. After that, on the rotational basis, we will be covering the Andhra, Telangana, Tamil Nadu, Kerala, Puducherry and Lakshadweep, all the states. It is a 2-day affair and we will have conclave, principal secretaries conclave, ministers conclave. You will have council generals attending this. You have 1,000 delegates attending. We have foreign journalists covering this program. ఈ రొటేషన్లో ఈ సంవత్సరం కర్ణాటకకి వచ్చింది. నెక్స్ట్ రొటేషన్లో 6 రాష్ట్రాలకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందరం ఐక్యతగా ఉండాలి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. పెట్టుబడులు కేరళలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కేరళ వెళ్ళి పెట్టచ్చు. రకరకాల చోట్ల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చారు. భారత ప్రధాని ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం నుంచి కూడా సమిష్టిగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ ఉత్సవానికి ఏపీ ఛాంబరు మరియు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నుంచి కూడా జూన్ 15వ తారీఖు ప్రోగ్రాంకి అందరం అటెండ్ అయ్యి గవర్నమెంట్ ఇప్పుడు రియలైజ్ అయ్యి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియలైజ్ అయ్యి దీనికి బ్రహ్మాండమైన ప్రోత్సాహాలు, ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా దీని సెక్టార్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించటం, దానికి అనుగుణంగా స్టేట్స్ కూడా ముందుకు రావటం. ఈవేళ సౌత్ ఇండియా దక్షిణ భారత ఉత్సవం అని చెప్పి ఈ సౌత్ ఇండియాలో ఉన్న టూరిజం పొటెన్షియాలిటీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఇనిషియేట్ తీసుకుని ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రజలకి అవేర్నెస్ తీసుకురావటం, అలాగే ఇన్వెస్టర్స్ను కూడా అట్రాక్ట్ చేయటం. ఈ సెక్టార్లో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 1 కోటి రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను ఏలూరులో జూన్ 15, 16, 17వ తేదీలలో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు రాంబాబు తెలిపారు. గత మహాసభల కాలం నుంచి నేటి వరకు రైతాంగ సమస్యలను, చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్ణయించుకునేందుకు ఏలూరులో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సభలలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రైతు కూలీ సంఘం ఉమ్మడి కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 15, 16, 17 తేదీలలో ఏలూరులో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రైతు కూలీ సంఘం ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి వీరబాబు మాట్లాడుతూ ఏలూరులో నిర్వహించే రాష్ట్ర మహాసభలకు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు పాల్గొంటున్నారని చెప్పారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, ప్రజాతంత్ర మేధావులు పాల్గొని రాష్ట్రంలో రైతాంగం, ఆదివాసీలు, దళితులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, మూలం పరిష్కారానికి చేపట్టాల్సిన కర్తవ్యాల గురించి ప్రసంగిస్తారన్నారు. వ్యవసాయ రంగాన్ని సంపూర్తిగా బహుళజాతి కంపెనీలకి తన అనుకూల వర్గాలకి అప్పచెప్పడం కోసం అనేక చట్టాలు తీసుకొచ్చాడు. అందులో భాగంగానే 3 వ్యవసాయ సాగు చట్టాలు, నూతన అటవీ సంరక్షణ చట్టం, అట్లనే కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలంతో అమలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం కూడా అందులో భాగమే. ఇప్పటికే రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కాక ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, మార్కెట్లు ఇవన్నీ కూడా బహుళజాతి కంపెనీల చేతులకు వెళ్ళిపోయినాయి.
వ్యవసాయం గిట్టుబాటు కాక ఇప్పటికి దాదాపు 4.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు గురయ్యారు. ఇవేమీ పట్టనటువంటి పాలకవర్గాలు ఈసారి ఎన్నికల్లో రైతాంగ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాదన్నట్టుగా, రైతాంగంగా ఇవేమి సమస్యలు కాదన్నట్టుగా ఎవరు ఉండాలి అధికారంలో అనే దాంతో వాళ్ళ పోటీలు పడ్డారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇద్దాం అనే దాని మీదనే వాళ్ళు దీని చుట్టూ తిప్పి రైతుల్ని ప్రజల్ని కూడాను పాలకవర్గాల నుంచి ఆశిస్తున్నటువంటి ఆశల మీద వీళ్ళు నీళ్లు పోశారు. ప్రజలందరూ చాలా అసంతృప్తితోటి ఉన్నారు. పంట చేతికి వచ్చేసరికల్లానో సరైనటువంటి రేటు లేనటువంటి పరిస్థితి. ఈ వ్యత్యాసం అనేటువంటిది పట్టొచ్చినట్టు కనపడుతుంది. ఉత్పత్తి ఖర్చులేమో రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మరి వ్యవసాయ రంగంలో మల్టీనేషనల్ కంపెనీల యొక్క చొరబాటు, సామ్రాజ్యవాదుల యొక్క పట్టు తీవ్రమయ్యి మార్కెట్ మొత్తము కూడాను వాళ్ళ చేతుల్లోనే పెట్టుకోవటం వల్ల ప్రభుత్వం మార్కెట్ కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవటం వల్ల ఈ రకమైనటువంటి వైరుధ్యం మరి మన ముందు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. మరొక పక్కన పాలకులు మరి కాలువల్ని రిపేర్ చేయించడం కానీ, డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచడం కానీ గాలి వదిలేశారు. ఒక బాధ్యతగా పట్టించుకుంటలేదు. వ్యవసాయం అనేటువంటిది మరి ప్రధాన జీవనాధారమైన మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడాను పాలకులు దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా దాన్ని ఒక మెరుగైనటువంటి స్థితికి అభివృద్ధి చేయాల్సి. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి, గర్భిణీ స్త్రీలు, వివిధ శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి రక్తం ఎంతో అవసరమని ఎన్టీఆర్ జిల్లా అదనపు డిఎంహెచ్ఓ ఉషారాణి తెలిపారు. రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలుపుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ 60వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ 60వ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆధ్వర్యంలో నైట్రోబ్లో కంపెనీ సహకారంతో గాంధీనగర్లోని హోటల్ కోసలాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అదనపు డిఎంహెచ్ఓ ఉషారాణి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 150 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు ద్వారా ప్రభుత్వాసుపత్రికి నెలకు 600 యూనిట్ల రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2500 యూనిట్ల నుంచి 3000 యూనిట్ల రక్తం అవసరమవుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి, గర్భిణీ స్త్రీలకు, గుండె ఆపరేషన్లు, వివిధ రకాల ఆపరేషన్లు చేయించుకునే వారికి 1 నుంచి 5 యూనిట్ల రక్తం అవసరమవుతుందని తెలిపారు. తలసేమియా బాధితులకు కూడా ఉచితంగా రక్తం ఇస్తున్నామని, వారి పరిస్థితిని బట్టి నెలకు 1 కానీ 2 కానీ రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. ఎండాకాలంలో డ్రై మంత్స్గా ఉంటుందని, యువత సెలవుల్లో ఊళ్లకు వెళ్ళిపోతారు కాబట్టి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారన్నారు. ఇటువంటి డ్రై మంత్స్లో దేవుని సంగమం వాళ్ళు ముందుకొచ్చి రక్తదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒక గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి నెలకి 600 వరకు మనం బ్లడ్ యూనిట్స్ సప్లై చేయడం జరుగుద్ది. అలానే జిల్లా వ్యాప్తంగా అయితే మనకి 2500 నుంచి 3000 యూనిట్లు రఫ్గా మనకి అవసరం ఉంటుంది. మనకందరికీ తెలుసు రోడ్డు ప్రమాదాల బారిన పడి ఉన్న వాళ్ళు, అట్లానే గర్భిణీ స్త్రీలకి, లేకపోతే గుండె ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి, రకరకాల ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళకి అందరికీ కూడా కనీసం 1 నుంచి 5-6 యూనిట్ల రక్తం అనేది అవసరం అవుతూ ఉంది. అందులోనూ ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చేసరికి ఏంటంటే మనకి డ్రై మంత్స్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ టైము, లేకపోతే సెలవులకి ఇళ్ళకి వెళ్ళిపోయి ఎవరు కూడా స్వచ్ఛందంగా రక్తం ఇవ్వటానికి ఇప్పుడు అసలు ఎవరు ముందుకు రారు. మన తలసేమియా పేషెంట్స్కి కూడా ఫ్రీగా మనం బ్లడ్ ఇప్పిస్తాము. వాళ్ళు కనీసం వాళ్ళ స్టేజ్ని బట్టి నెలకి 1 కానీ లేకపోతే 2 సార్లు కానీ వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. అనంతరం వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ప్రతినిధి జేమ్స్ మాట్లాడుతూ దేవుని సంగమం ప్రపంచవ్యాప్తంగా ఉందని, అనేక మంది సభ్యులుగా ఉన్నారని అన్నారు. తమ సంగమం ప్రారంభించి 60 సంవత్సరాలైన సందర్భంగా 1475వ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 2,11,000 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని, 3,33,000 మంది ప్రాణాలను కాపాడామని చెప్పారు. విజయవాడలో రక్తం అనేది చాలా అవసరం ఉందని, రక్తదానం చేసి సమాజాన్ని రక్షించాలని కోరారు. దేవుడి సంఘం ప్రతి సంవత్సరము ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తుంది. ఈ యొక్క 2వ రాకడ యేసయ్య క్రీస్తు సంస్థానం గారు దీన్ని స్థాపించారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా మేము చూసినట్లయితే 2,11,000 మంది ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్పొందుకున్నారు.
అంటే ఒక వ్యక్తి ఇచ్చే రక్తం 3 వ్యక్తులకి కానీ ఉపయోగపడుతున్నట్లయితే మేము 3,33,000 మంది ప్రాణాలని రక్షించామని దీని ద్వారా మేము చెప్పవచ్చు. ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధమైన రక్తం ద్వారా పస్కా కృత నిబంధన స్థాపించారు. ఆయన రక్తం ద్వారా మన పాపక్షేమం నిత్య జీవం పొందుకుంటున్నాం. దేవుడు కూడా అదే ప్రేమను ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియపరచమని దేవుడు ఆజ్ఞాపించారు. కానీ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పిన దేవుని యొక్క మాటకి విధేయత చూపిస్తూ ఈ సమయంలో దేవుని సంఘం నడిపిస్తున్న పరలోకపు తల్లి నూతన యెరూషలేము తల్లి యొక్క ప్రేమతో ఈ యొక్క వి లవ్ యూ ఫౌండేషన్ దేవుని సంఘం నుంచి అనేక వాలంటీర్ సర్వీస్ మేము చేయడానికి తల్లి మాకు అవకాశం ఇస్తున్నారు. ఆమె యొక్క ప్రేమ ద్వారా ఆమె యొక్క ప్రోత్సాహం ద్వారా ప్రపంచమంతా కూడా మేము ఈ విధంగా చేయడం జరుగుతుంది. అనంతరం నైట్రో బ్లో కంపెనీ మార్కెటింగ్ హెడ్ షరీఫ్ మాట్లాడుతూ తమ నూతన సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరానికి తమ వంతు సహకారాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. మేము వాళ్ళందరికీ ఇలాగా ఏదో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా సహాయం చేసి ఒక ప్లేస్ అందించి మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకి అండ్ ఇక్కడ విచ్చేసిన అందరికీ ఎవరైతే బ్లడ్ డొనేషన్కి వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కంపెనీ వచ్చి మన ప్రతి BS6 వెహికల్స్లో ఈ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన ప్రోడక్ట్ యూజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ మేనేజర్లు పీటర్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని AISF రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ తెలిపారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో AISF రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పక్క 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటే 30%, 50% డిస్కౌంట్లు ఇస్తామని తల్లిదండ్రులను మోసం చేసి లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టించుకుని అడ్మిషన్లు చేయించుకుంటున్నారని విమర్శించారు. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే కార్పొరేట్ కళాశాలలు అడ్మిషన్లు పూర్తి చేశాయని తెలిపారు. విద్యాశాఖ అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఏ కళాశాలలో జరుగుతున్న విద్యాశాఖ అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉంటే అనేక రకాలుగా విద్యాశాఖ అధికారులకి మేము వినతిపత్ర రూపంలో అదేవిధంగా ఫోన్లు చేసి కూడా తెలియజేయడం జరిగింది. కళాశాలలోకి వెళ్ళి కూడా విద్యార్థులు వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సుల పేర్లతో క్లాసులు జరుగుతూ ఉంటే మేము వెళ్ళి అడ్డుకున్నప్పుడు కూడా RIO గారికి కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి చర్యలు కూడా కళాశాలపైన తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు పూర్తిగా అయ్యారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడైతే ఇప్పటికైనా స్పందించి ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే తరగతులు నిర్వహిస్తున్నారో సెలవుల దినాలను కూడా తుంగలో తొక్కి విద్యాశాఖ అధికారులు సూచించినటువంటి ఏవైతే వాళ్ళు ఫాలో కాకుండా అటువంటి కళాశాలపైన వెంటనే చర్యలు తీసుకొని ముందస్తు అడ్మిషన్లు జరుగుతున్నాయి, ఆ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారో అవన్నిటి కూడా సీజ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగించేవారు. కానీ ముందు సంవత్సరం నుంచి ఈ స్కీమ్స్ రెండింటినీ ఆపేశారు. ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా విద్యారంగానికి వాళ్ళ యొక్క స్వార్థం కోసం మార్చుకుంటున్నారు. కానీ విద్యార్థులకు ఉపయోగపడే పద్ధతిలో అదేవిధంగా విద్యార్థులకి విద్యారంగానికి అభివృద్ధి చేసే పద్ధతిగా అడుగులు వేయకుండా నిర్లక్ష్యం వేసినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా నోరు మెప్పి విద్యాశాఖ మంత్రి గారిని కావచ్చు అదేవిధంగా ప్రభుత్వాలకి అడగాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం. ఎందుకంటే